ఈ వీడియోలో మనం ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాము. సో దీంట్లో ట్రయాంగిల్ అనేది 3 sides అండ్ ఇవి 3 sides అండ్ 3 angles అండ్ 3 vertices ఉంటాయి. దీన్ని వర్టెక్స్ అంటాం మనం. సో ట్రయాంగిల్లో మనము ముందుకెళ్ళాలంటే ట్రయాంగిల్కి సంబంధించిన అన్ని టర్మ్స్ అండ్ వాటి మీనింగ్స్ తెలిసి ఉండాలి. సో ట్రయాంగిల్లో మనం నేర్చుకునేటప్పుడు మీడియం, ఆల్టిట్యూడ్, యాంగిల్ బైసెక్టార్, పర్పెండిక్యులర్ బైసెక్టార్, సెంట్రాయిడ్ అండ్ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ అండ్ ఇన్ సెంటర్ ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వీటి మీనింగ్ తెలిస్తే మనకు ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి ఇంకా డీప్గా వెళ్ళిపోవచ్చు అన్నట్టు, డీప్గా ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీడియన్ గురించి తెలుసుకుందాం. మీడియన్ అంటే లైన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూద్దాం. లైన్ ఫ్రమ్ ద వర్టెక్స్, ఈ వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆపోజిట్ సైడ్ని ఏం చేస్తుంది, మిడ్ పాయింట్ ఇటు ఎంత డివైడ్ చేస్తుందో ఇటు కూడా అంతే డివైడ్ చేయాలి. మిడ్ పాయింట్లో టచ్ చేస్తే ఆ లైన్నే మనము మీడియన్ అని అంటాం. సో ఒక ట్రయాంగిల్కి మనం 3 మీడియన్స్ గీయవచ్చు. సో ఇక్కడ నుండి ఈ వర్టెక్స్ నుండి తీసుకుంటే, సో ఇది మిడ్ పాయింట్, దీన్ని ఎంత కట్ చేస్తుందో దీన్ని కూడా అంతే కట్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఉంటుందో లెంత్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుందో లెంత్, ఇక్కడ నుండి కూడా అంతే ఉండాలి. మిడ్ పాయింట్లో కట్ చేసినప్పుడు ఈ లైన్నే మీడియన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూసుకోండి, ఇది కూడా ఇటు ఎంత ఉన్నదో ఇటు కూడా అంతే ఉండాలి. వర్టెక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఆపోజిట్ సైడ్ని మనం మిడ్ పాయింట్లో కట్ చేస్తే దీన్నే మీడియన్ అని అంటారు. ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూసుకోండి. సో దీంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్టిట్యూడ్, లైన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ చూసుకుంటే మీడియన్కి ఆల్టిట్యూడ్కి డిఫరెన్స్ ఏంటంటే లైన్ ఫ్రమ్ ద వర్టెక్స్ బట్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్. వర్టెక్స్ నుండి ఒక లైన్ తీసుకుంటే అది ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ అంటే 90 degreesలో ఉండాలి, అంటే మిడ్ పాయింట్లో ఉండాల్సిన అవసరం లేదు. సో అది డిఫరెన్స్. ఈ పర్పెండిక్యులర్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి చూసుకోండి, ఇక్కడ నుండి ఇది ఎగ్జాక్ట్గా వర్టెక్స్ నుండి తీసుకుంటే ఇది ఒక 90 degreesలో వస్తుంది. సో ఇది ఆల్టిట్యూడ్. ఇక్కడ నుండి తీసుకుంటే, సో దీన్ని ఆల్టిట్యూడ్ అని అంటాము. ఆల్టిట్యూడ్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లోనే టచ్ కావాలని ఏం లేదు. సో అదే ఆల్టిట్యూడ్కి మీడియన్కి డిఫరెన్సు. సో ఈ డయాగ్రామ్లో చూసుకోండి, ఇక్కడ ఏ ఉన్నది. సో ఏ నుండి మనం ఆల్టిట్యూడ్ గీస్తే ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ 90 degrees యాంగిల్ చేసేటట్టు మనం ఆల్టిట్యూడ్ గీస్తే ఇది అన్నట్టు. ఈ డయాగ్రామ్లో మనకు ఏడి అనేది ఆల్టిట్యూడ్. ఏ ట్రయాంగిల్కి, ఏబిసి ట్రయాంగిల్కి మనకు ఏడి అనేది ఆల్టిట్యూడ్. సో ఇది ఆల్టిట్యూడ్ అండ్ మీడియన్కి డిఫరెన్సు. సో యాంగిల్ బైసెక్టార్ థర్డ్ టర్మ్. యాంగిల్ బైసెక్టార్ అంటే లైన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ దట్ డివైడ్స్ దట్ యాంగిల్ ఇంటూ 2 equal parts. సో యాంగిల్ బైసెక్టార్ అనేది ఏంటంటే ఒక లైన్, ఆ లైన్ ఏం చేస్తుందంటే డివైడ్స్ ఏ యాంగిల్ ఇంటూ 2 equal parts. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ తీసుకోండి, ఈ డయాగ్రామ్లో ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ నుండి ఇది వరకు డ్రా చేస్తే ఇది ఒక యాంగిల్. బట్ యాంగిల్ బైసెక్టార్ ఏం చేస్తుందంటే ఆ యాంగిల్ని 2 partsగా డివైడ్ చేస్తుంది అండ్ ఈక్వల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగిల్ బైసెక్టార్, మనం తీసిన లైన్ ఇది యాంగిల్ బైసెక్టార్. ఎందుకంటే ఈ యాంగిల్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకేమో ఏ అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ అంటే ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసింది ఈ యాంగిల్ని. సో అదే లైన్ని మనం ఏమంటామంటే యాంగిల్ బైసెక్టార్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో తీసుకోండి, ట్రయాంగిల్లో ఈ లైన్ వర్టెక్స్ నుండి స్టార్ట్ అయ్యి వీడికి ఆపోజిట్ సైడ్లో టచ్ అయింది. సో ఇదేం చేస్తుంది, ఇక్కడ ఉన్న యాంగిల్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం 30 degrees ఉన్నాయనుకో, ఇక్కడ కూడా 30 degreesగా డివైడ్ చేయాలి. సో ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేస్తే ఆ లైన్ని మనము యాంగిల్ బైసెక్టార్ అని అంటాం. సో ఈ డయాగ్రామ్లో చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ లైన్ ఏం చేసింది, 120 degrees ఉన్నది, ఫస్ట్ 120 degrees ఉన్నది. సో ఈ యాంగిల్ బైసెక్టార్ అనేది ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసింది, 160 అండ్ ఇటు 60. సో దీన్నే యాంగిల్ బైసెక్టార్ అంటారు. అండ్ యాంగిల్ బైసెక్టార్ థీరం ఫార్ములా చూసుకుంటే ఏముంటుంది, బీడీ బై సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. సో దీని ఫార్ములా యాంగిల్ బైసెక్టార్ థీరం. సో ఏంటంటే ఇక్కడ మనం ఏబి ఎక్స్వై అని తీసుకుంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై.
ఇది యాంగిల్ బైసెక్టార్ థీరం. Perpendicular bisector, a line that passes through the midpoint of the side and it is perpendicular to the side. Perpendicular bisector, a line that passes through the midpoint of the side. అంటే ఇక్కడ నుండి ఈ డయాగ్రామ్లో చూసుకుంటే ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. ఏబి ఒక సైడ్, బీసీ ఇంకో సైడ్ అండ్ ఏసీ అనేది ఇంకో సైడ్. సో ఇక్కడ 3 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి చూసుకుంటే బీసీ సైడ్కి చూసుకుంటే మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ పాస్ కావాలి అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సేమ్ సైడ్. సో ఇదే సైడ్కి పర్పెండిక్యులర్ ఉండాలి అండ్ మిడ్ పాయింట్లో నుండి అంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంత డిస్టెన్స్ ఉండాలి. అలా పాస్ అయిన లైన్ పర్పెండిక్యులర్ లైన్నే పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటారు. సో ఆల్టిట్యూడ్కి పర్పెండిక్యులర్ బైసెక్టార్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్టిట్యూడ్ అనేది వర్టెక్స్ నుండి స్టార్ట్ అయ్యి పర్పెండిక్యులర్గా మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ వెళ్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే వర్టెక్స్కి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే సైడ్కి పర్పెండిక్యులర్గా ఉండి మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్ నుండి పాస్ అవుతుంది కాబట్టి దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టార్ అని అంటారు. సో ఒక ట్రయాంగిల్లో మనం 3 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ తీసుకోవచ్చు. సో ఈ డయాగ్రామ్లో చూసుకోండి, ఈ సైడ్కి ఏమో ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్, ఈ సైడ్కి ఏమో ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్ అండ్ ఈ సైడ్కి ఏమో ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెంట్రాయిడ్, ద పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రాయిడ్. అంటే ఇంతకుముందు మనం మీడియన్స్ చూసాము. మీడియన్స్ అంటే వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ని ఈక్వల్గా డివైడ్ చేయాలి, ఆ లైనే మనం మీడియం అంటారు. ఒక ట్రయాంగిల్లో మనం 3 మీడియన్స్ గీయచ్చు. సో ఇదొక మీడియన్ అండ్ ఇదొక ఈ వర్టెక్స్ నుండి దీన్ని ఇంకా అంతే సేమ్ ఆపోజిట్ సైడ్ని సేమ్గా డివైడ్ చేసి మిడ్ పాయింట్ని మీడియన్ అంటారు. ఇదొక మీడియన్. సో ఇక్కడ 3 మీడియన్స్ ఉన్నాయి. అవి ఎక్కడైతే ఇంటర్సెక్షన్ జరుగుతుందో ఆ పాయింట్నే మనం సెంట్రాయిడ్ అని అంటాం. అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రాయిడ్. సో ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే ఇదొక మీడియన్, ఇదొక మీడియన్ అండ్ ఇదొక మీడియన్. సో ఇవి ఎక్కడ టచ్ అవుతున్నాయి ఇక్కడ. సో దీన్నే మనం సెంట్రాయిడ్ అని అంటాం. సో ఆర్థో సెంటర్ అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఆల్టిట్యూడ్ అంటే మనకు తెలుసు కదా, వర్టెక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఆపోజిట్ సైడ్ని 90 degreesలో కొలైడ్ అయ్యి ఎట్ ద సేమ్ టైం ఇది 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ కావాలి అంటే మిడ్ పాయింట్లో. సో దీన్నే మనం ఆల్టిట్యూడ్ అంటాం. సో ఆల్టిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి ఈ ట్రయాంగిల్కి? 3. ఇదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 లైన్స్ 3 ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థో సెంటర్. ఓకే, సో ఈ డయాగ్రామ్లో చూసుకోండి, ట్రయాంగిల్ PQRలో ఇక్కడ నుండి తీసుకుంటే మనకి 90 degrees రాదు ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ నుండి తీసుకున్నా రాదు. సో మనం ఏం చేసినాం, ఎక్స్టెండ్ చేసినాం. సో దీనికి పీకి ఏంది ఆల్టిట్యూడ్ ఇదే అండ్ క్యూకి ఇది. సో ఇక్కడ నుండి ఆర్కి తీసుకుంటే ఆల్టిట్యూడ్ ఈ ఆల్టిట్యూడ్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థో సెంటర్. సో ఈ ట్రయాంగిల్కి ఇక్కడ ఆర్థో సెంటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ ఏడు ఉంటుందంటే సో ఇక్కడ. సో వర్టెక్స్ నుండి స్టార్ట్ అయ్యి పర్పెండిక్యులర్గా తీసుకుంటే ఇక్కడ ఇదొక ఆల్టిట్యూడ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుండి ఇదొకటి అండ్ ఈ వర్టెక్స్ నుండి ఇదొక ఆల్టిట్యూడ్. సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థో సెంటర్. ఓకే, circumcenter, the point of intersection of 3 perpendicular bisectors of a triangle. అంటే 3 perpendicular bisectors ఇంటర్సెక్షన్నే మనం సర్కంసెంటర్ అంటాం. సో ఇట్ కెన్ బి ఇన్సైడ్ ద ట్రయాంగిల్, అవుట్ సైడ్ ద ట్రయాంగిల్, ఆన్ ద ట్రయాంగిల్. సో ఇన్సైడ్ అయినా ఉండొచ్చు, అవుట్ సైడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆన్ ద ట్రయాంగిల్ అయినా ఉండొచ్చు సర్కంసెంటర్ అనేది. సో ఫర్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటే దాంట్లో ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంది, ఒక సైడ్ నుండి స్టార్ట్ అయ్యి అది పర్పెండిక్యులర్గా ఉండాలి. అదేవిధంగా మిడ్ పాయింట్లో అదేం కావాలి, మిడ్ పాయింట్ అంటే రెండింటిని సమానంగా డివైడ్ చేయాలి. అదే దాన్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాము. అలా 3 పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో వాటిని సర్కంసెంటర్ అని అంటాం. సో అబ్ట్యూస్ ట్రయాంగిల్కి ఏమో ఇలా, అబ్ట్యూస్ ట్రయాంగిల్లో ఏముంటుందంటే ఒక యాంగిల్ అనేది 90 కంటే ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే మనకు ఇక్కడనేమో సర్కంసెంటర్ ఉంటుంది,
అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి తీసుకుంటే ఆన్ ద ట్రయాంగిల్. ఓకే, ఇన్ సెంటర్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ సెంటర్. అంటే యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంది, ఒక యాంగిల్ని 2 పార్ట్స్ ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయాలి. సో ఇక్కడ నుండి ఒక వర్టెక్స్ నుండి స్టార్ట్ చేస్తే ఈ యాంగిల్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసింది. ఇక్కడ నుండి ఇది బి అండ్ బి ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసింది. ఇక్కడ నుండి తీసుకుంటే యాంగిల్ బైసెక్టర్ ఇదొక యాంగిల్, ఇది కూడా ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసింది. వాటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈడు ఉంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ ఇక్కడ నుండి ఏం చేస్తుంది అంటే ఈ యాంగిల్ బైసెక్టర్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ నుండి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుండి వీడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక సర్కిల్ గీస్తే ఈ ట్రయాంగిల్లో అదే పెద్ద సర్కిల్ అండ్ ద సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ సెంటర్. ఓకే, సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకొని ట్రై చేయొచ్చు. సో ఇదొక టైప్ ఆఫ్ ట్రయాంగిల్. సో దీంట్లో ఏంటి, మనం యాంగిల్ బైసెక్టర్ అంటే ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయాలి యాంగిల్ని. సో అలా 3 యాంగిల్స్ తీసుకున్నాము. డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే, ఇలా అంతే. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక సర్కిల్ గీస్తే దాని సెంటరే ఇన్ సెంటర్. దిస్ పాయింట్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద 3 sides ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, మేకింగ్ ఇట్ ద సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ సర్కిల్. ట్రయాంగిల్లో ఏదైతే సర్కిల్ ఉంటుందో దానికి సెంటర్లో ఉంటుంది. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ విత్ ఇన్ ద ట్రయాంగిల్. ఇదే లార్జెస్ట్ సర్కిల్. దీని నుండి ఇంకా చిన్న చిన్న సర్కిల్స్ గీయొచ్చు, కానీ ఈ ట్రయాంగిల్లో అయితే ఇదే లార్జెస్ట్ సర్కిల్ మనం గీయగలం. సో ఇదే ఇన్ సెంటర్. సో ఇక్కడ మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం 2 వాటిని బేస్ చేసుకొని చేస్తాము. ఒకటేమో బేస్డ్ ఆన్ సైడ్స్ అండ్ ఇంకోటేమో బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో ఒక ట్రయాంగిల్ చూద్దాము. సో ఇది ట్రయాంగిల్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ట్రయాంగిల్స్ని ఇవి సైడ్స్ని బేస్ చేసుకొని కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి అండ్ యాంగిల్స్ని బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ని క్లాసిఫై చేసినాం అన్నట్టు. సో సైడ్స్ని బేస్ చేసుకొని 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. అదేవిధంగా యాంగిల్స్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో బేస్డ్ ఆన్ సైడ్స్ చూసుకుంటే ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ ఆల్ 3 sides ఆఫ్ ఈక్వల్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఈ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్, ఈ సైడ్ ఎంత ఉన్నదో ఒక ఎగ్జాంపుల్ 5 centimeters ఉంది అనుకుందాం, ఇక్కడ కూడా 5 ఉండాలి, ఇక్కడ కూడా 5. సో ఆల్ 3 sides అనేటివి ఈక్వల్ ఉంటే దాన్నే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. సో సెకండ్ వచ్చేసి ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ 2 sides ఆఫ్ అన్ ఈక్వల్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోస్కేల్ ట్రయాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 centimeters ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, బట్ ఇది 5 ఉన్నది అనుకోండి. 2 sides ఏమో ఈక్వల్ ఉన్నాయి, థర్డ్ వన్ లేదు. సో ఈ ట్రయాంగిల్ని ఏమంటాము అంటే ఐసోస్కేల్ ట్రయాంగిల్ అని అంటాము. ఇఫ్ ఆల్ ద 3 sides ఆర్ డిఫరెంట్ ఇన్ లెంత్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేల్ ట్రయాంగిల్. అంటే ఇది 3, ఇది 4, ఇది 5. సో సైడ్స్ అనేటివి డిఫరెంట్ లెన్స్లో ఉంటే ఆ ట్రయాంగిల్ని మనము స్కేల్ ట్రయాంగిల్ అని అంటాము. బేస్డ్ ఆన్ యాంగిల్స్లో మనము క్లాసిఫికేషన్ చూసుకుందాం. ఏ ట్రయాంగిల్ హూజ్ ఆల్ యాంగిల్స్ ఆర్ అక్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే అక్యూట్ అంటే 90 degrees కంటే తక్కువ ఉండాలి. అలా 3 యాంగిల్స్ తక్కువ ఉన్నాయి అనుకో 90 degrees కంటే, ఆ ట్రయాంగిల్ని మనం అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఏ ట్రయాంగిల్ హూజ్ వన్ ఆఫ్ యాంగిల్ ఈజ్ అబ్ట్యూజ్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటుంది అండ్ 180 కంటే తక్కువ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ని మనం ఏమంటామంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. అండ్ ఇంకో ట్రయాంగిల్ వచ్చేసి ఏ ట్రయాంగిల్ హూజ్ ఎనీ వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. సో ఆ యాంగిల్ని మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. సో దీన్ని మనం డయాగ్రామ్ బేస్ చేసుకొని అర్థం చేసుకుందాం. సో ట్రయాంగిల్స్ అనేటివి 2 typesగా డివైడ్ అయ్యాయి, క్లాసిఫైడ్ చేసాము. బేస్డ్ ఆన్ సైడ్స్ అండ్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో బేస్డ్ ఆన్ సైడ్స్లో ఏమున్నది, 3 sides ఈక్వల్ ఉంటే ఆ ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. సో చూసుకోండి 3 centimeters ఇక్కడ ఉన్నది, 3 centimeters 3 centimeters, 3 sides అనేటివి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాం. బేస్డ్ ఆన్ సో ఇక్కడ ఏంది 2 sides ఈక్వల్ ఉండి ఒక సైడ్ డిఫరెంట్ ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమో ఐసోస్కేల్ ట్రయాంగిల్ అన్నాము. సో 3 centimeters 3 centimeters అండ్ థర్డ్ వన్ ఈజ్ డిఫరెంట్గా ఉన్నాం. సో ఇవి 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఐసోస్కేల్ ట్రయాంగిల్
ఇక్కడనేమో 3 సైడ్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్. దీన్నే స్కేల్ ట్రయాంగిల్ అని అంటాం. సో బేస్డ్ ఆన్ యాంగిల్స్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేసాము. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో ఏముంటుందంటే ప్రతి యాంగిల్ 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. సో ఇది చూసుకుంటే 50 డిగ్రీస్ ఉన్నది, ఇది చూసుకుంటే 60 డిగ్రీస్ ఉన్నది, ఇది చూసుకుంటే 70 డిగ్రీస్ ఉన్నది. అంటే ప్రతి యాంగిల్ అనేది లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉంటే ఆ ట్రయాంగిల్ని మనము అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ఏదో ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉండాలి. సో ఈ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉన్నది, మిగిలినవి లెస్ దెన్ 90 ఉంటాయి. సో ఈ యాంగిల్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటుంది అండ్ 180 కంటే తక్కువ ఉంటుంది. సో ఆ ట్రయాంగిల్ని మనం అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము. నెక్స్ట్ వీడియోలో మనము ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.